ఈరోజు సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఈ తొండేపి గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈరోజు సుమారు ఆఫీసర్స్ మా స్టాఫ్ మొత్తం ఒక 100 మందితోటి ఊరు మొత్తం కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఊర్లో కొంచెం కాంప్లికేషన్ ఇష్యూస్ ఉన్నాయి. ఫ్రీక్వెంట్గా రీసెంట్గా కూడా గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్లస్ జరుగుతాయనేది కూడా ఆలోచన ఉంది. ఇక్కడ ముఖ్యంగా కొన్ని కమ్యూనిటీల్లో ఆ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మొత్తం అంతా కూడా ఏదైనా డేంజరస్ వెపన్స్ అలాంటివి ఏమన్నా సెక్యూర్ చేసుకొని పెట్టుకున్నారనే సమాచారం మేరకు వచ్చి చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా సుమారు ఒక 30 వెహికల్స్ రికార్డ్లెస్ వెహికల్స్ దొరికినాయి. వాటిలో దొంగ వెహికల్స్ కూడా ఉన్నాయి. అవి వెరిఫై చేస్తున్నాం. అయితే ఈ యొక్క కార్డన్ సెర్చ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడద్దని తెలియజేయడం ఒకటి. రెండోది, గొడవలు చేసుకోవడానికి ఈ డెడ్లీ వెపన్స్, బాంబ్స్ కానీ, ఈ బాటిల్స్ కానీ, స్టోర్స్ కానీ, అలాగే కర్రలు కానీ సెక్యూర్ చేసి పెట్టుకుంటారు. సెక్యూర్ చేసి పెట్టుకొని రెడీగా 2 గ్రూపులుగా కొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఊరు కూడా అందుకు మొదటి వరుసలో ఉంటుంది. మొన్న రీసెంట్గా చూస్తే మాదల్లో కూడా ఇలాగే జరిగింది. మాదల్లో 3వ సారి జరిగింది. మరి వీళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి వర్గం. అందుకోసం ఈరోజు ఇది చేయడం జరిగింది. ముఖ్యంగా మీ ప్రెస్ ద్వారా మా అప్పీల్ ఏంటంటే ఈ ఊర్లో పెద్దలకి అందరికీ కూడా అందరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలని, ఎలాంటి ఇష్యూస్కి ఇది దాదాపు ఈ ఊర్లో చాలామంది మీద ఎలక్షన్ కేసెస్ కూడా ఉన్నాయి. ఎలక్షన్ కేసెస్లో ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నాయి ట్రయల్స్. ఇంకా దయచేసి ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు. వాళ్ళందరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. మీరెవరు కూడా చెడు నడతకి వెళ్ళొద్దని ఊళ్ళో ప్రజలందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా మీ యొక్క పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాలి. లేనట్లయితే ఈరోజు చూస్తే గంజాయికి అలవాటు పడుతున్న పిల్లలు ఇంటికి వచ్చి సాయంత్రానికి డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులు కొడుతున్న కేసులు మా పోలీస్ స్టేషన్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో అలాంటి గంజాయికి, మత్తు పదార్థాలకి అలవాటు పడకుండా చూసుకోవాల్సిన ప్రథమ బాధ్యత మీది. ఆ తర్వాత విరివిగా దొరుకుతున్నటువంటి సమాచారం మాకు తెలియజేస్తే మేము వాటన్నిటిని సీజ్ చేసి ఆ సంబంధిత వ్యక్తుల్ని చట్టపరిధిలో యాక్షన్ తీసుకొని, ముఖ్యంగా ఈ దొరకకుండా చేసేదానికి మేము 100% గవర్నమెంట్ ఉద్దేశం అది. అందులో భాగంగానే మేము పూర్తి స్థాయిలో చేస్తామని